పేషెంట్ బంధువులు దాడి చేశారన్న కారణంతో ఉస్మానియా యూనివర్సిటీలో జూనియర్ డాక్టర్లు ఓపీని బంద్ పెట్టారు. దీంతోనే దవాఖాన్ల రోగులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. జూడాల స్ట్రైక్ కు కారణాలు, వారి డిమాండ్లు, దవాఖాన్ల రోగుల పరిస్థితి మీద ఇంకిన్ని సంగతులు నరేందర్ చెప్తాడు. ఉస్మానియా రాత్రిలో జరిగిన సంఘటన నేపథ్యంలో డాక్టర్ సంధ్యతో పాటు మరొకరికి కూడా తీవ్ర గాయాలయ్యాయి. దీనికి సంబంధించి అడుగుదాం. నైటు ఐసీయూ టైంలో మీరు ఆ టైంలో ఎంతమంది వచ్చారు? ఆమె బేగం చనిపోయే కంటికి ముందు మీరు అక్కడ ఎవరెవరు డ్యూటీలో ఉన్నారు? అప్పుడు డ్యూటీలో నేను జనరల్ మెడిసిన్ పీజీ ఫస్ట్ ఇయర్గా నేను చేస్తున్నానండి. నాతో పాటు 8 యూనిట్స్ నుంచి 8 హౌస్ సర్జన్స్ ఉంటారు. వాళ్ళ కరస్పాండింగ్ యూనిట్స్ ఉంటాయి. తర్వాత ఒక MM5 వార్డులో ఇట్లా ఒక ఇన్సిడెంట్ జరిగింది. పేషెంట్కి కండిషన్ బాగాలేదంటే మేము హౌస్ సర్జన్ పంపించి స్ట్రెచ్చర్ ద్వారా వాళ్ళని వెంటనే IMCకి పిలిపించాము. IMCకి పిలిపించినప్పుడే ఆమె కండిషన్ బాగాలేదు. నేను కేషీట్లో చూసి ఇది స్ట్రోక్ లాగా ఉంది, సెకండ్ టైం స్ట్రోక్ వచ్చింది కాబట్టి కండిషన్ బ్యాడ్ అని ఎక్స్ప్లెయిన్ చేశాను. వెంటనే మేము చేయవలసింది CPR చేసాము, ఇంట్యూబేట్ చేసాము. చేసినప్పటికీ మా ప్రయత్నం విఫలించి ఆమె ఎక్స్పైర్ అవ్వడం జరిగింది. ఏం చేశారు? ఎవరెవరు వచ్చారు? అప్పటి వరకు ఆమెతో పాటు ఉండే ఒక అటెండర్ మాత్రం ఆయన అన్నీ చూశాడు. మేము చేసినవి చూసి ఆయన మాత్రం ఏమనలేదు. కానీ తర్వాత వచ్చిన వాళ్ళ రిలేటివ్స్ ఎవరో సడన్గా వచ్చేసి హాఫ్ అన్ అవర్ బ్యాక్ బాగుంది, ఇప్పుడు సడన్గా ఏమవుతుంది అని చెప్పి ఆయన అటాక్ చేయడం స్టార్ట్ చేశాడు. హౌస్ సర్జన్స్ ఎంతమంది ఉన్నారు? హౌస్ సర్జన్స్ అప్పుడు 5 మెంబర్స్ ఉండే, మిగతా 3 మెంబర్స్ ఇంజెక్షన్స్ ఇవ్వడానికి వార్డులోకి వెళ్ళారు. ఏం న్యాయం కావాలి? ఎట్లా? మాకు ఒక పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్ కావాలని, మాకు ఎవరి మీద పగలేవు. మాకు కావాల్సిన ఒక పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్, మేము సేఫ్గా ఉండాలనుకుంటున్నాం. ఈ జూడలకు సంబంధించి శ్రీనివాస్ గారు ఉన్నారు, అడుగుదాం. మీరు చెప్పండి, ఇది ఈ ఓవరాల్ సిచ్యువేషన్ గతంలో కూడా ఉస్మానియాలో సంఘటన జరిగాయి. ఆ మధ్య నీలోఫర్లో జరిగితే నీలోఫర్లో మాత్రం SPF ప్రొటెక్షన్ పెట్టింది. గాంధీలో కూడా అప్పుడప్పుడు జరుగుతూనే ఉన్నాయి. ఈ ఓవరాల్గా ఇవన్నీ జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఇప్పుడు గతంలో ఈ జూనియర్ డాక్టర్లపై దాడులు జరిగినప్పుడు గతంలో మేము స్ట్రైక్ కూడా వెళ్ళడం జరిగింది. గవర్నమెంట్ రిప్రజెంట్ చేసినప్పుడు ఏం చేసిందంటే స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఓన్లీ ఆ ఎమర్జెన్సీ క్యాజువాలిటీ ఏరియాలో మాత్రమే పెట్టడం జరిగింది. ఎమర్జెన్సీ ఏరియాలంటే ఉస్మానియాలో క్యాజువాలిటీ ఉంటుంది, AMC ఇంటెన్సివ్ మెడికల్ కేర్, అక్యూట్ మెడికల్ కేర్ అండ్ సర్జికల్ ICUs, ఈ నెఫ్రాలజీ వార్డులో అన్ని విభాగాలు కూడా స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ని ఏర్పాటు చేయాలి. ద సేమ్ టైం CC కెమెరాస్ ఏర్పాటు చేయాలని చెప్పి మేము రిప్రజెంట్ చేయడం జరిగింది. దాంతోపాటుగా ఏమంటే బజర్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ అలారం సిస్టమ్. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడైనా గొడవ అవుతున్నప్పుడు ఒక బజర్ ప్రెస్ చేస్తే ఉన్న ఆల్ సెక్యూరిటీ విభాగంలో ఉన్న అన్ని ఆఫీసర్ దగ్గర వెళ్ళి అందరూ అక్కడ వచ్చి ఎక్యుమిలేట్ అయిపోయి ఆ దాడిని వాళ్ళు అడ్డుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ అలారం సిస్టమ్ కూడా ఏర్పాటు చేయాలని చెప్పి రిప్రజెంట్ జరిగింది. ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు ఇంటెన్సివ్ మెడికల్ కేర్ యూనిట్లో మినిమమ్ బేసిక్ రిక్వైర్మెంట్స్, బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎక్విప్మెంట్ లేదంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ అందరూ క్రిటికల్ ఇల్ పేషెంట్ ఉంటారు. ఇప్పుడు డయాబెటిక్ కనీసం GRBS మిషన్స్ కానీ, తర్వాత ఈ వెంటిలేటర్ సంబంధించిన దాంట్లో ఏమంటాం, ఈ లారెంజో స్కోప్స్లో మినిమం బ్యాటరీస్ కానీ, తర్వాత ఆక్సిజన్ సప్లైస్, మాస్కులు కానీ, ఇట్లాంటి మినిమం బేసిక్ ఎక్విప్మెంట్ లేకపోవడం వల్లనే సరైన వైద్యము జూనియర్ డాక్టర్లు ఇవ్వలేకపోతున్నారు. సో దానివల్లనే అటాక్స్ జరుగుతున్నాయని చెప్పి ఇప్పుడు మెడిసిన్ PG చెప్పడం జరుగుతూ ఉంది. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్, బేసిక్ రిక్వైర్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వెంటనే సూపరింటెండెంట్ గారు కానీ ఉన్నటువంటి ఆల్ డిపార్ట్మెంట్స్ మొత్తం కూడా ఆ బేసిక్ రిక్వైర్మెంట్ ప్రభుత్వం ఇప్పటికే గాంధీతో పాటు అన్ని ఆసుపత్రుల్లో కూడా ఎక్విప్మెంట్ సరఫరా చేసిందని చెప్తోంది. మీరు మాత్రం మరి ఈ రకమైన ఆరోపణ అంటే ఇప్పుడు మెడిసిన్ PG చెప్తున్నా మనకు ఐడియా వస్తుంది. ఇప్పుడు మినిమం GRBS మిషన్స్ కూడా ఇప్పుడు నిన్న అటాక్ జరిగింది ఇంటెన్సివ్ మెడికల్ కేర్లో. దానిలో GRBS మిషన్ లేదు. తర్వాత ఇంటిబేట్ చేయడానికి సంబంధించిన లారింగోస్కోప్లో మినిమం బ్యాటరీస్ కూడా లేవు. తర్వాత ఆక్సిజన్ పెట్టేటప్పుడు ఆ మాస్కులు, తర్వాత ఆక్సిజన్ కనెక్టర్స్ కూడా లేవని చెప్పి మెడిసిన్ PG చెప్తా ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు దెబ్బలు తిన్న దాడికి పాల్పడ్డ PG చెప్తా ఉన్నాడు. సో డెఫినెట్గా ఇవన్నీ మినిమం బేసిక్ రిక్వైర్మెంట్స్ని ఏర్పాటు చేసిన సరైన వైద్యం మేము అందించగలుగుతాము అని చెప్పి మెడిసిన్ చెప్తా ఉన్నారు. డెఫినెట్గా వాటిని ఏర్పాటు చేయాలి. చర్చలు కూడా జరిపారు. సూపరింటెండెంట్తో పాటు మీ ప్రొఫెసర్స్ అందరూ కూడా అన్ని డిపార్ట్మెంట్లు HODలు కూడా మాట్లాడారు, మిమ్మల్ని సముదాయించారు, పేషెంట్లకు ఇబ్బంది అవుతుందని. మరి మీరు ఏం నిర్ణయం తీసుకోబోతున్నారు? పేషెంట్కి ఇబ్బంది, మేము అందుకే పేషెంట్లకు ఇబ్బంది జరుగుతుందని ఎమర్జెన్సీస్ బాయ్కాట్ చేస్తలేము. అది Day 1 నుండి నిన్న నైట్ కూడా మేము అదే చెప్పినాం. ఎమర్జెన్సీస్ అనేది బాయ్కాట్ చేయము. ఎలెక్టివ్స్ ఎందుకు బాయ్కాట్ చేస్తున్నామంటే మా ప్రాణాలు కూడా మాకు ఇంపార్టెంటు. మా ప్రాణాలకే సేఫ్టీ లేనప్పుడు పేషెంట్ ప్రాణాలు మేము ఏం కాపాడతాం? ఇప్పుడు సముదాయించేది కూడా ఈ సర్దుమోగడానికి, ఈ స్ట్రైక్ ఏదో విధంగా కాల్ ఆఫ్ కావడానికి, కానీ దానికి ఏమైనా పర్మనెంట్ సొల్యూషన్ ఇచ్చేటట్టు వాళ్ళు ఏం చెప్పలేరు. అది వచ్చే వరకు 3 days టైం తీసుకున్నారు సారు. కమిటీ వేసి నేను రిపోర్ట్ ఇస్తా అని. ఆ 3 days వరకు మేము కూడా స్ట్రైక్ కాల్ ఆఫ్ చేయమని చెప్పినాం. నిన్న జరిగినటువంటి సంఘటన నేపథ్యంలో మొత్తం జూనియర్ డాక్టర్లతో పాటు హౌస్ సర్జన్ అంతా ఒకసారిగా మూకుమ్మడిగా విధులకు డుమాగొట్టారు. ఈ సంఘటనతో మొత్తం వ్యవస్థ మొత్తం ఆగిపోయినట్టుగా మనకు స్పష్టంగా కనిపిస్తుంది. పేషెంట్లు కూడా చాలా అసంతృప్తిగా లోనవుతున్నారు. పట్టించుకోవట్లేదు ఎవరు. వీళ్ళ దగ్గర పోమంటే వాళ్ళ దగ్గర అంటారు, వాళ్ళ దగ్గర పోమంటే వీళ్ళ దగ్గర పోమంటున్నారు. ఆ టెస్ట్ కూడా చేయలేదు, అదంతా తిరిగి వచ్చినాం మేము. ఎవరు పట్టించుకోవట్లేదు.
డాక్టర్లు ఉందంట. డాక్టర్లు ఉంటే డాక్టర్లే పట్టించుకోకుండా పేషెంట్ గత ఏం కావాలి చెప్పండి మీరు. షుగర్ ఎక్కువైంది, పొద్దున్న నుంచి 10 సార్లు తిరిగిన, ఎవరు పట్టించుకోవట్లేదు. ఇట్లా చేసే పేషెంట్ ఏం కావాలి, ఎందుకు వచ్చినాం మేము గవర్నమెంట్ హాస్పిటల్, ఇక్కడే సైదాబాద్ కాలనీ. తీసుకోవట్లేదు, పొద్దున్న నుంచి 10 సార్లు తిరిగిన. ఓవరాల్గా మాత్రం ఇప్పుడైతే కొంతవరకు ఉంది. రేపు ఎల్లుండి ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి ఉస్మానియాలో వేచి చూడాల్సిన పరిస్థితి. కెమెరా పర్సన్ రాజేష్తో నరేందర్, V6 న్యూస్, ఉస్మానియా ఆసుపత్రి నుంచి.